వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ప్యారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతకు గురయ్యారు. మహిళల ఫ్రీ స్టైల్ 50 కేజీల విభాగంలో ఫైనల్ కు చేరిన వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా ఫైనల్ పోటీకి అనర్హురాలిగా ప్రకటించారని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది. వినేష్ మహిళల రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 50 కేజీల విభాగంలో పోటీ పడుతున్నారు. ఈ వెయిట్ కేటగిరీలో ఉండాల్సిన బరువు కన్నా వినేష్ 100 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు వార్తా సంస్థ ANI తెలిపింది. మంగళవారం రాత్రి జరిగిన సెమీస్ లో గెలిచిన వినేష్ ఫైనల్స్ కు చేరారు. వినేష్ అనర్హతకు గురవడంతో ఈ ఈవెంట్ లో స్వర్ణం లేదా రజతం సాధించాలన్న భారత ఆశలకు గండిపడింది. రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ కు అనర్హతకు గురవడం విచారంగా ఉందని భారత ఒలింపిక్ సంఘం ట్వీట్ చేసింది. రాత్రంతా టీం మొత్తం కృషి చేసినప్పటికీ ఆమె ఉదయానికి 50 కేజీల కంటే కొన్ని గ్రాముల ఎక్కువ బరువు తూగారని పేర్కొంది. వినేష్ ఫోగట్ అక్కడి వరకు చేరడమే మాకు పథకంతో సమానమని బజరంగ్ పునియా అన్నారు. ఈ ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన 5 మహిళా రెజ్లర్లలో వినేష్ ఒకరు. ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి కంటే ముందు ఆమె భారత్ లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం చేశారు. ఏడాది కింద భారత రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడుగా ఉన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. కొందరు భారత రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అయితే ఈ ఆరోపణలను బ్రిజ్ భూషణ్ సింగ్ ఖండించారు. 2023లో బ్రిజ్ భూషణ్ సింగ్ వ్యతిరేకంగా ఏడాది పొడవునా నిరసనలు జరిగాయి. ఆ సమయంలో క్రీడా చరిత్రలో ఎప్పుడూ చూడని దృశ్యాలను చూడాల్సి వచ్చింది. రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్లు తమకు ప్రభుత్వం అందించిన ఖేల్ రత్న అర్జున పురస్కారాలను ఢిల్లీలోని ఫుట్పాత్ పై వదిలేశారు. వాటిని ప్రధానమంత్రికి అప్పగించాలని పోలీసులకు వారిద్దరూ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీకి వినేష్ ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో తన వద్ద ఉన్న మెడల్స్ అన్ని తిరిగి ఇచ్చేస్తానని పేర్కొన్నారు. నా జీవితంలో ఇక ఈ పురస్కారాలకు ఎలాంటి అర్థం లేదని లేఖలు రాశారు. దీనికంటే ముందు రెజ్లర్ సాక్షి మాలిక్ ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నని ప్రకటించారు. బజరంగ్ పునియా కూడా తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో బ్రిజ్ భూషణ్ పై అభియోగాలు నమోదయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలున్నాయని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.